सहस्रवाद सभाविं विश्वतो रुत्वा अभ्यदिष्टद्विषाङ्गुलं पुरुषैवेदकं सर्वं यद्भूतं यत्सवज्ञं उदामृत्वस्येषाणः यदन्नेनां तिरोहति एतावानस्य महिमा अतोऽध्यायामुच्चपूरुषः पादोऽस्य विश्वाभूतानि। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు ఎన్నో రోజుల నుంచి వీక్షిస్తున్న ఆ ఎదురు చూస్తున్న అన్ని కనుచూపులకి దగ్గరగా ఈ రోజు రాముల వారు కనిపించబోతున్నారు. అయితే మరికొద్ది క్షణాల్లో మనకి అక్కడ రాముల వారి ప్రతిష్టాపన అయితే జరగబోతుంది రామ జన్మభూమిలో. అదే విధంగా ఇక్కడ మనకు ఓరుగల్లు గడ్డ మీద ఎంతో వైభవంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరుపుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భక్తులతో సహా చాలా మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కార్యక్రమాలని చేపడుతున్నారు ఈ రోజు అనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి? జై శ్రీరామ్. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క అమృత క్షణాలను మా కళ్ళ ముందు నిజమవడం ఆనందకరంగా ఉంది. మా కాలనీ అందరం దుర్గాదేవి కాలనీలో ఉన్న సర్వోత్తమంగా ఆనందకరంగా చేసుకునే ఉత్సవంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూ ఉత్సవాలనేది ఏర్పాట్లు చేసుకుంటున్నాము. 9 గంటలకు అభిషేక కార్యక్రమాలు, 11 గంటల నుండి 1 గంట వరకు కళ్యాణ మహోత్సవం, 1 గంట నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, 6:30 గంటల నుండి 8 గంటల వరకు చిన్నారులతో కూచిపూడి ఉత్సవాలను, సంగీత కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విషయంగా అందరూ ఆనందించదగ్గ పండుగ వాతావరణాన్ని మేము నెలకొల్పుకొని చేయడం అనేది సంతోషకరమైన విషయం. అయితే లైవ్ స్క్రీన్ పెట్టడం జరిగింది కదా, దాని వెనకాల ఉద్దేశం ఏంటి మీకు? అయోధ్య రామయ్య మా కన్నుల ముందు ఉన్నట్టుగా భావించుకొని అందరికీ సాధ్యం కానిది ఇక్కడ మేము సమిష్టిగా ఏర్పాటు చేసుకోవడం కొరకు లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ పొద్దుట నుంచి అంగరంగ వైభవంగా అయోధ్యలో ఎంతైతే ప్రోగ్రాం జరుపుకుంటున్నామో మా కాలనీ వాసుల కోసం కూడా, మా కాలనీ ప్రజలు కూడా అంతే వైభవంగా మా దగ్గర మేము కూడా ప్రోగ్రాం చేయాలని ఉత్సవంతో ఆ లైవ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాలనీలో భక్తుల కోసం, కాలనీ ప్రజల కోసం, నగర ప్రజల కోసం అన్నదానం, మహాన్నదానం ఏర్పాటు చేయడం. ఈ రాముని గారి ఆశీస్సులు మా కాలనీ ప్రజలకు దండుగా ఉండాలని చెప్పి ఆ శ్రీరాముని కోరుకుంటూ జై శ్రీరామ. మనం హనంకొండలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుకుంటున్నారు సంబరాలు. అయితే ఎవరి ద్వారా అంటే రామక్షేత్ర తీర్థ ట్రస్ట్ వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున స్క్రీన్ ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న భక్తులకి కానీ ప్రజలందరికీ కూడా ఇక్కడ చేరువలో ఉండేటట్టుగా అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటనేది. సార్ నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. ఆత్మీయ హిందూ బంధువులకు ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిరంలో ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఆ సమయం కోసం యావత్ ప్రపంచం మొత్తం రామనామ సంకీర్తనతో పల్లె పట్నం అనే తేడా లేకుండా రామనామ సంకీర్తన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ భూమండలం మునిగిపోయి ఉంది. రామ అన్న 2 అక్షరాలు చెబితేనే లేచి నిలబడ్డటువంటి దేశం ఈ దేశం. రాముడు మన జీవితానికి ఆదర్శ పురుషుడు. రాముడు మన కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిలాగా, ఒక దేవుడిలాగా స్వీకరిస్తున్నాం మనం. ఎప్పుడైతే రాముడి పేరెత్తి జై శ్రీరామ్ అంటామో, ఆ రామశిల పూజ చేసినప్పుడు, కరసేవకు వెళ్ళినటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఈ హృదయం నేనెందుకు అయోధ్యలో ఆ కరసేవలో పాల్గొనలేదు అని అనిపిస్తుంది. ఈరోజు ఆ అయోధ్యలో ఆ బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అత్యంతమైనటువంటి ధనవంతులు, అత్యంత బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనడం చాలా సంతోషం, ఆనందం. ఆ శ్రీరాముడికి ఇచ్చేటువంటి మొదటి హారతిని ఎక్కడో అయోధ్యలో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ షాయంపేటలో ఒక మారుమూల పల్లె పట్నం బస్తీలో కూడా ఈ మొదటి హారతి కోసం ఇంతమంది ఆధ్యాత్మికమైనటువంటి హిందూ బంధువులు రావడం చాలా సంతోషం, ఆనందం. ఈ వరంగల్ మహానగరం నుండి సిద్ధ పరంపర కలిగినటువంటి స్వామీజీల వ్యవస్థలో ఉన్నటువంటి వరంగల్ మహానగరానికి చెందినటువంటి స్వామి చైతన్య ఆనంద మహారాజ్ గారు కూడా ఈరోజు అయోధ్యలో ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఈ వరంగల్ ప్రజలందరికీ
సుఖంగా సంతోషంగా ఉండాలని వారు అక్కడి నుండి పూజ చేయడం చాలా సంతోషం. ధన్యవాదాలు. చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు ఎలా జరుపుకుంటున్నారు, మీరు ఎలా ప్రారంభించారు? జై శ్రీరామ్ అండి. 500 సంవత్సరాల నుంచి పోరాడిన, కష్టపడి హిందువులందరూ పోరాడి సాధించుకున్న మన శ్రీరాముని అయోధ్య మందిరము ఈరోజు నిర్మించడం చాలా గొప్ప విషయము. సో అందులో భాగంగా ప్రతి ఒక్క దగ్గర శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతి ఒక్క దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ భక్తియుతంగా వాళ్ళే ఏర్పాటు చేసుకునే విధంగా మనం భక్తి రావడం చాలా ఆనందకరం. రానున్న రోజులలో కూడా హిందువులు ప్రతి ఒక్కరు ఇలాగే ఐక్యమత్యంగా యూనిటీగా ఉండి ప్రతి ఒక్కటి సాధించుకోవాలి. నెక్స్ట్ కాశీ అండ్ మధుర కూడా మనము ఇట్లనే ఇదే విధంగా కట్టాలి, ఇదే విధంగా మన మందిరాలు నిర్మించబడాలి అని ఈరోజు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పట్టణము, గ్రామము, ప్రతి ఒక్క గ్రామంలో ఇంటింటికి కాషాయం జెండా రెపరెపలాడుతున్న సమయం ఇది. జనము ప్రతి ఒక్క వాడ మొత్తము రామమయంగా మారిన సందర్భము చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇదే విధంగా మన హిందువులు అందరూ దగ్గరగా ఉండి యూనిటీగా అందరూ కావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇక్కడ ఈ స్క్రీన్ ఏర్పాటు చేసి ఇంతమందికి చేరువలో ఆ శ్రీరాముల వారిని దర్శించుకునేలా చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. ఇక్కడ అయోధ్య నుండి డైరెక్ట్ కలెక్షన్ ఇచ్చి ఇట్లా చేయడం చాలా ప్రజలకు అందరికీ ఆనందంగా ఉంది. శ్రీరాముడు అంటేనే ఒక దశరథ రాముడి నుంచి శ్రీరాముడు తన తండ్రి మాట ప్రకారం ఎంత తండ్రి మాట తీయకుండా ఎంత అది మొత్తం ఇట్లా దేశంలో ఎట్లుందంటే ఇప్పుడు తండ్రి మాట విన్నవారు ఎవరు చెడిపోరు, పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి. అలా రామునిది ఎప్పుడు ఎవరైనా కూడా ఎవ్వరు చూసినా కూడా రాముల వారు, సీతాదేవి ఇవి చెప్పుకుంటూ వస్తారు. కానీ అవి ఆచరించే వాళ్ళు ఎవరు లేరు. రాముల వారు అంటే ఎంత గొప్పనో ఆ పేరు వింటేనే శరీరంలో జల్తా నేను మాట్లాడుతుంటేనే అట్లా అనిపిస్తుంది. అక్కడ చూసే వాళ్ళకి ఇంకెంత ఆనందమో అది అందరం చూడలేము. ఇక్కడ స్క్రీన్ పెట్టి చూడడము, ఇక్కడ కనీసం ఇక్కడ కూర్చున్న సుతో మనకు ఎంతో ఆనందంగా ఎంతో వైభవంగా మాట వింటేనే జై శ్రీరామ్ అంటేనే ఒక అద్భుతం. అలాంటి శ్రీరాముణ్ణి ఏళ్ల తరబడి కనీసం అతని పాదాలు తాకినా, పాదరక్షలు తాకినా చాలు అనుకునే భక్తులు డైరెక్ట్ చూసి ఆనందించడం, ఆరతి తీసుకోవడం, ఇక్కడ పెట్టడం, ఉండడం. రాముల వారి మాట అంటేనే పెద్ద అద్భుతం. అందుకే ఇంత దేశాలు మొత్తం జనాలకు అద్భుతంగా చెవుల్లో మారుమోగేలాగా రాముల వారి పేరు ఇంత ఉందంటే చాలా ఆనందకరం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ 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 రామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే మన హన్మకొండ నగరంలోని ప్రసిద్ధ దేవాలయం సీతారామాంజనేయ స్వామి దేవాలయం లోపల మార్నింగ్ ఉదయం నుండి రామరక్షా స్తోత్రము, సంక్షేమ రామాయణము, సీతారామ కళ్యాణము, తర్వాత భజన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ దేవాలయం లోపల భక్తుల అభివృద్ధి కోసము ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మహానగర పట్టణంలో
అడ్వకేట్స్ దాదాపు 300 మంది ఈ కోర్టు సమాధానం నుండి ఇక్కడికి ర్యాలీగా రావడం జరుగుతున్నది. సాయంత్రము 4 గంటలకు భద్రకాళి దేవస్థానం నుండి వర్తక సంఘం వాళ్ళు దాదాపు 500 మంది ఒక పెద్ద ర్యాలీ ఉత్సవ ర్యాలీ అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ర్యాలీ ఇక్కడ దేవాలయం లోపల పరిసమాప్తం అవుతుంది.